ఈ మీ భూమి వెబ్సైట్లోనే ఆంధ్రప్రదేశ్ భూమి రికార్డుల వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనపడుతున్న meebhumi.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ భూమి రికార్డుల వివరాలన్నీ ఉంటాయి. ఇది భూమి రికార్డులని కంప్యూటరీకరణ చేసి తయారు చేసిన పోర్టల్. ఇక్కడ మన పైన కనబడుతున్న ఏవైతే ఉన్నాయో అడంగల్ అని, 1B అని, FMB, గ్రామపటం, ఈ 4 భూములకు సంబంధించిన కీలకమైన రికార్డులు. 1B అనేది భూ యజమానుల రికార్డు. మీరు భూ యజమాని అయితే కనుక మీ పేరు ఆ 1Bలో రావాలి. అడంగల్ ప్రతి ఏటా నిర్వహించే ఒక గ్రామ లెక్క, దాన్ని విలేజ్ అకౌంట్ నెంబర్ 3 అంటాం. తెలంగాణలో అయితే దీన్ని పహాని అని అంటాం. ఇప్పుడు మీ భూమి వివరాలన్నీ ఉన్నాయా లేదా అనే విషయానికి వస్తే ఈ 2 రికార్డులు పరిశీలించి చూసుకోవాలి. అడంగల్ ఒకటి, రెండవది 1B రికార్డ్. ఈ అడంగల్ ఎట్లా చూడాలి అంటే ఇక్కడ ఏదైతే అడంగల్ ఐకాన్ కనపడుతుందో అందులో మీ అడంగల్, గ్రామ అడంగల్ అని 2 వస్తాయి. అంటే కేవలం మీ సర్వే నెంబర్కి సంబంధించిన వివరాలు వెరిఫై చేయాలనుకున్నట్లయితే మీ అడంగల్, ఇట్లా మీ అడంగల్లోకి వెళ్తే ఇందులో ఈ వివరాలు అడుగుతుంది. దీంట్లో జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మండలం పేరు, గ్రామం పేరు, మీ సర్వే నెంబర్ ఏదైతే ఆ సర్వే నెంబర్ని టైప్ చేయాలి. నేను ఉదాహరణకి ఈ 120/1 అనే నెంబర్ తీసుకున్నా. తర్వాత ఈ కోడ్ ఏదైతే కింద చూపిస్తుందో దాన్ని ఎంటర్ చేయాలి. ఈ వివరాలు కనుక మనం ఇస్తే ఆ సర్వే నెంబర్ యొక్క వివరాలు దీంట్లో వస్తాయి. ఇప్పుడు ఇది మీ దగ్గర, ఇప్పుడు నేను ఏదో ర్యాండమ్గా కొట్టి చూస్తాను. దీంట్లో సర్వే నెంబర్ 120/1 అనంతపురం జిల్లాకు సంబంధించి కనగానపల్లి మండలము, యలకుంట్ల గ్రామం, సర్వే నెంబర్ 120/1, 2 ఎకరాల 60 సెంట్ల విస్తీర్ణం ఉంది. ఇది డి పట్టా భూమి. దీని పట్టాదారు పేరు ఇక్కడ ఉంది, అనుభవదారు పేరు, అదేవిధంగా అనుభవ స్వభావం ఎట్లా వచ్చిందని దానికి డి పట్టా అని ఉంది. సో మీకు సర్వే నెంబర్ కనుక తెలిస్తే మీ సర్వే నెంబర్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. లేదా గ్రామం మొత్తం అడంగల్ చెక్ చేయాలన్నట్లయితే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీ అడంగల్ దాని కింద గ్రామ అడంగల్ అని ఉంది. ఈ గ్రామ అడంగల్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు మొత్తం వివరాలు చూడడానికి ఉంటుంది గ్రామాన్ని. అప్పుడు కూడా ఏ గ్రామం యొక్క అడంగల్ కావాల్సి వస్తే ఆ జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవటం. మనం అక్కడ టైప్ కొట్టేది ఏమీ ఉండదు. ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ నెంబర్ని మనకు టైప్ చేయాలి. ఇది టైప్ చేయగానే జనరేట్ అడంగల్ అని అడుగుతుంది. ఇప్పుడు ఆ ఊరు మొత్తం అడంగల్ ఇక్కడ మనకు కనపడుతుంటుంది. ఇన్ని పేజీల కింద, దాదాపు ఇవన్నీ ఇన్ని పేజీలు, ఒక 2-4 పేజీల కింద ఉంది. ఇది మొదటి పేజీ. సర్వే నెంబర్ వారీగా ఇక్కడ చూసినట్లయితే 1 నుంచి మొదలుపెట్టి సర్వే నెంబర్ వారీగా భూమి యొక్క వివరాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మొదటి సర్వే నెంబర్ విస్తీర్ణం ఎంత, సాగుకు పనికొచ్చే భూమి, సాగుకు పనికిరాని భూమి, భూమి స్వభావం ప్రభుత్వ భూమా, పట్టా భూమా, అసైన్మెంట్ భూమా, భూమి వివరణ, అదేవిధంగా పట్టాదారు పేరు, అనుభవదారు పేరు, ఖాతా నెంబరు, అనుభవంలో ఉన్న విస్తీర్ణం, ఈ భూమి ఏ విధంగా వచ్చింది, ప్రభుత్వం ఇచ్చిందా, అనువంశికమా, కొనుగోలా, ఈ వివరాలన్నీ ఈ అడంగల్ ఉంటాయి. ఇట్లా మనము గ్రామం మొత్తానికి సంబంధించిన అడంగల్ని చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా 1Bని వెరిఫై చేసుకోవచ్చు. ROR రికార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ 1B అనే ఐకాన్ కనబడుతుంది. ఆ 1Bలోకి వెళ్తే ఇక్కడ కూడా 2 విధాలుగా చూపిస్తుంది. మీ 1B అని ఉంటుంది, గ్రామ 1B అని ఉంటుంది. అంటే మీ ఒక్క నెంబర్ కోసం చెక్ చేయాలంటే మీ 1B, మొత్తం గ్రామాన్ని చూడాలంటే గ్రామ 1B. ఈ గ్రామ 1Bని కనుక మనం క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ వస్తుంది. దీంట్లో సంబంధించి జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి, మండలం, తర్వాత అదేవిధంగా గ్రామం పేరు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యథావిధిగా అక్కడ కోడ్ ఏదైతే ఇస్తారో మన ఆ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ ROR అని ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఊరి యొక్క ROR కనపడుతుంది. అంటే పట్టాదారు పేరు వైజ్గా ఆ పట్టాదారికి ఆ గ్రామంలో ఎన్ని సర్వే నెంబర్ల భూమి ఉంటే అన్ని సర్వే నెంబర్లు, ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, ఎలా వచ్చిందనే వివరాలు ఈ 1B రికార్డులో ఉంటాయి. ఇప్పటిదాకా మనం 2 రికార్డ్స్ చూసాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఒకటి అడంగల్, 2 1B. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే మీ పేరు, మీ భూమి వివరాలన్నీ కూడా అడంగల్లో
అదేవిధంగా 1B రికార్డుల్లో వస్తున్నాయా లేదా చూసుకోండి. వీటిని ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. సంవత్సరానికి ఒకసారన్నా సరే ఈ సేవా సెంటర్ ద్వారా ఒక ప్రింట్అవుట్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఈ సేవా సెంటర్ ద్వారా తీసుకున్న అడంగల్ కాపీలు కానీ 1B కాపీలు కానీ కోర్టులో సాక్ష్యంగా కూడా వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి.